చేయాలి స్టోరీ. ఎందుకంటే ఈ 2 రోజులు చాలా స్పెషల్ డేస్ వస్తున్నాయట. నాకైతే తెలీదు. ఫ్రెండ్షిప్ డే అని, లవర్స్ డే అని, ఈ డే అని, ఆ డే అని వస్తున్నాయి. నాకైతే అసలు తెలీదు. ఒకటే గుర్తుంది, ఇండిపెండెన్స్ డే ఒకటి గుర్తుంది, రాఖీ పండుగ అనేసి ఒకటి గుర్తుంది అంతే. ఈ స్టోరీ రియాలిటీ స్టోరీ, మీకు ఎవరికి విష్ చెప్పలేదు. సారీ గైస్. సో ఇప్పుడైతే నేను చిన్న వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు రాజపాలెం టు మా ఊరు అనమాట. మా ఊరికి వెళ్ళాలి. దానికి 4 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇప్పుడు నేనైతే మీకు షార్ట్కట్లో చూపించేస్తాను, వీడియో స్కిప్ చేస్తూ. సో ఇప్పుడు ఈరోజు చిన్న ఫన్నీ మూమెంట్ అయితే జరిగింది. ఏంటంటే నేను ఈ చింతపల్లి టు నర్సీపట్నం టు కేడిపేట వస్తే, కేడిపేట వచ్చిన మధ్యలో ఏటైందంటే టికెట్ తీసుకోలేదు అనమాట. అంకుల్ మర్చిపోయారు, నేను మర్చిపోయారు తెలియదు కానీ, కండక్టర్ మర్చిపోయారు, నేను మర్చిపోయారు తెలియదు కానీ, మొత్తానికి నేనైతే టికెట్ తీసుకోకుండా అయితే టికెట్ నేను జర్నీ చేసేస్తాను. ఆ రియల్ స్టోరీ. ఓకే, మీకైతే నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్విచ్ పోసుకోవాలి, నాకు అర్జెంట్ వచ్చేస్తుంది. మొత్తానికైతే స్విచ్ అయితే పోసాను. ఫ్రీగా ఉంది, బోన్స్ మొత్తం విరిచినట్టు అంత ఫ్రీగా ఉంది. ఒకటైతే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే స్విచ్ పోసేటప్పుడు కానీ, స్టడీ విషయంలో ముందుకెళ్ళేటప్పుడు కానీ ఇప్పుడు తొందరపడకూడదు అనమాట. ఈ స్విచ్ పోసేటప్పుడు తొందరపడితే ఏమవుతుందంటే వెనక్కి తిరిగి మన పెయింట్లో పోసుకోవాల్సి వస్తుంది. ఈ స్టడీ విషయంలో మనం తొందరపడితే ఏమవుతుందంటే మనకు టైం వేస్ట్ అయిపోతుందండి. నా విషయంలో అదే జరిగింది. నేను చేసిన ఈరోజైతే మా ఫ్రెండ్ని అయితే కలిసాను, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు తోటల నుంచి అయితే నేను వెళ్ళాలి. తోటల నుంచి రోడ్డు వెంబడి వెళ్తే 2 కాలాలు దాటాలి. అంత దూరం మనకొద్దు, పెద్ద పెద్ద కాలాలు వస్తున్నాయి ఇప్పటికే. సో ముందుకెళ్తే ఇంకా మాట్లాడుకుందాం. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి, తప్పనిసరి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మీకు చిన్న లొకేషన్ చూపిస్తాను. పెద్ద బ్యూటిఫుల్గా ఏమైనా ఉండదు కానీ కొద్దిగా నాకు అందంగా ఉంది అనిపిస్తుంది. అందుకే మీకైతే ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు ఇప్పుడైతే. మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు కానీ నాకైతే అందంగా ఉందని అనిపించింది. అందుకే మీకు చూపించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.